వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్ ఎక్స్లో యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. వీలైనన్నైతే ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే కింద కమెంట్ సెక్షన్లో అయితే అడగండి, డెఫినెట్గా అక్కడ రిప్లై ఇస్తాను. అండ్ స్టార్ట్ చేసే ముందు ప్రజెంట్ మన ఛానల్లో రివ్యూ చేసిన తర్వాత సేల్కి అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుతుంటే చాలామంది నన్ను అడిగేదే సామ్సంగ్ గెలాక్సీ S24 FE అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఎవరైనా కావాలి అనుకుంటే సో 35,000కి నేను కొన్నాను, 32,000కి అయితే సేల్ చేయాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఇమ్మీడియట్గా మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి లేదా నా మెయిల్ ఐడికి డైరెక్ట్ DM చేయండి. సో తెలంగాణ రీజియన్లో అయితే డైరెక్ట్ ఆర్టీసీ కార్గో చేస్తాను, లేదంటే మీరు వచ్చి పర్సనల్గా నన్ను కలిసి తీసుకున్న సంతోషమే. లొకేషన్ కరీంనగర్. అండ్ మరొక ప్రోడక్ట్ మ్యాక్ మినీ M2 కూడా ఉంది, అదైతే 35,000 అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా నీడ్ ఉంటే సో దానికోసం కూడా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడికి, నా మెయిల్ ఐడికి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే గిరి గేమింగ్ ఆల్వేస్ అడుగుతున్నారు, సామ్సంగ్ గెలాక్సీ S24 అండ్ S25 సిరీస్ బిగ్ బిలియన్ డే సేల్స్లో ఎక్స్పెక్టింగ్ ప్రైసెస్. బిగ్ బిలియన్ డేస్లో S24 మనకి 35,000 to 40,000 రేంజ్లో రావచ్చు. అండ్ ప్లస్ అవైలబుల్ ఉండే అవకాశాలు అయితే తక్కువ. అండ్ S25 మనకి నియర్లీ 50,000 అండ్ S25 ప్లస్ నియర్లీ 65,000 to 70,000 రేంజ్లో అయితే అందుబాటులో ఉండొచ్చు. అండ్ అల్ట్రా ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మనకి ప్రజెంట్ 80,000కి వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఆ టైంకి ఇంకొక 10,000 అయితే తగ్గచ్చు. అండ్ S25 అల్ట్రా గురించి మాట్లాడుకుంటే నియర్లీ 90,000 to 1 lakh రేంజ్లో అయితే రావచ్చు. అండ్ సూర్య పోతల నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, బెస్ట్ కెమెరా మొబైల్ అండర్ 50,000 to 55,000 మొబైల్ ఒప్పో ఫైండ్ X8 అండ్ వివో X200. సో ఈ రెండు కూడా మంచి కెమెరా ఫోన్సే. లేదు సామ్సంగ్లో కావాలి అనుకుంటే S25 అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ కుమార్ సోము, హాయ్ అన్న, 40,000లో బెస్ట్ గేమింగ్ అండ్ కెమెరా ఫోన్ అన్న ప్లీజ్. సో రెండింటిని ఫుల్ఫిల్ చేసే ఆప్షన్ అయితే ఏదీ లేదు, ఏదో ఒక దాన్ని అయితే సాక్రిఫైస్ చేయాలి. బట్ స్టిల్ ఇన్ కేస్ iQOO 12 కనుక 40,000లో ఇప్పుడు ప్రైమ్ డే సేల్, గోల్డ్ సేల్స్ అయితే రాబోతున్నాయి కదా, ఆ ప్రైస్ రేంజ్లో వస్తే సో ఈ రెండింటిని ఆల్మోస్ట్ కవర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ధనుష్ అగర్వాల్, OnePlus 13 రివ్యూ అన్న, అండ్ OnePlus 14, 15 అండ్ సామ్సంగ్ S26 అల్ట్రా ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అన్న, ఏ ప్రైస్ ఉండొచ్చు? సో బాగా ఎర్లీగా అడిగారు. OnePlus 14 నెక్స్ట్ ఇయర్ జనవరిలో, అండ్ S26 సిరీస్ S26 అల్ట్రా కూడా అడిగారు, అది కూడా జనవరి ఫిబ్రవరిలో అయితే లాంచ్ అవుతుంది. OnePlus 13 రివ్యూ కొంచెం టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హబీబ్ అడుగుతున్నారు, హాయ్ అన్న, నెక్స్ట్ మంత్ ప్రైమ్ డేస్లో సామ్సంగ్ S24 అల్ట్రా అండ్ వివో X200 Pro ఎంతలో రావచ్చు అన్న? S24 అల్ట్రా ప్రైమ్ డేస్లో సో ప్రజెంట్ ఆల్రెడీ 80,000లో వస్తుంది, ఇంకా 5,000 తక్కువలో రావచ్చు. 70,000-75,000 మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ X200 Pro అన్నారు, సో ఎక్కువ శాతం ఈ X200 Pro ఆఫర్ ఆఫ్లైన్లోనే బెస్ట్ దొరుకుతుంది. బట్ అప్పుడప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో కూడా మంచి ప్రైస్లో వస్తుంది. ఇన్ కేస్ వస్తే గిస్తే సో చాలా కొన్ని యూనిట్సే ఫ్లిప్కార్ట్లో సేల్కి రావచ్చు, అది కూడా సో 70,000 to 80,000 మధ్యలోనే. అంతకంటే తక్కువ కావాలంటే మీరు ఆఫ్లైన్లోనే ట్రై చేయండి X200 Pro కోసం చూస్తున్నట్లయితే. అండ్ నెక్స్ట్ వెంకట్రావు, విచ్ వన్ బెస్ట్ iQOO 12 ఆర్ OnePlus 13R అండ్ సామ్సంగ్ S24 FE? ఓవరాల్ ఈ మూడింట్లో సో అన్నింటినీ బ్యాలెన్స్ చేసేదిగా చూస్తే మాత్రం iQOO 12. సో గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ కాకపోతే సామ్సంగ్ S24 FE చాలా బాగుంటుంది. కొంచెం బ్యాటరీ కూడా ఆ రిమైనింగ్ రెండింటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది, బట్ మరీ వర్స్ట్ ఏం కాదు. ప్రజెంట్ కూడా నా దగ్గర S24 FE అయితే ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హరిశంకర్ గుట్టాలి అడుగుతున్నారు, ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా స్లో అవుతాయా 2-3 సంవత్సరాల్లో? దానికి రీజన్ కంపెనీల అప్డేట్సా లేక నార్మల్గానే స్లో అవుతాయా? దానికి రీజన్ కంపెనీస్ యొక్క అప్డేట్సే. సో వాళ్ళు సరిగా ఆప్టిమైజ్ చెయ్యని అప్డేట్స్ ఇవ్వడం వల్ల సో కొన్ని బ్రాండ్స్ యొక్క ఫ్లాగ్షిప్ మొబైల్స్ స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ప్రజెంట్ వస్తున్న ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏవి కూడా 2-3 ఇయర్స్లో ఫ్లాగ్షిప్ మొబైల్స్ గురించి చెప్తున్నాను, స్లో అయితే అవ్వడం లేదు. ఇన్ కేస్ ఏదైనా మీరు అలా ఫీల్ అయినా సరిగా ఆప్టిమైజ్ చేయబడని అప్డేట్స్ వల్లనే. సో కొన్నిసార్లు బ్రాండ్స్ సరిగా ఆప్టిమైజ్ చేయకుండా వదలడం వల్ల అవుతుంది, కొన్నిసార్లు కావాలనే సో వర్స్ట్ అప్డేట్స్ ఇచ్చి స్లో చేస్తారు నెక్స్ట్ జనరేషన్ కొత్త మోడల్ కొనిపించడం కోసం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మైట్ గై అన్న, సామ్సంగ్ S24 FE ఆ Xiaomi 14CV విచ్ ఈస్ బెస్ట్ ఆప్షన్ ఓవరాల్ అండర్ 35K చెప్పు అన్న. అండ్ Xiaomi 14CV 31Kకి తీసుకోవచ్చా లేదా? ప్లీజ్ పిక్ మై కమెంట్. చాలా మంచి ఆప్షన్, కాంపాక్ట్గా ఉంటుంది, కెమెరాస్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మన ఛానల్లో రివ్యూ ఉందో ఒకసారి చెక్ చేయి. అండ్ S24 FE రివ్యూ కూడా చేశాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ మీకు కొంచెం ఎక్కువ ప్రయారిటీగా ఉంటే Xiaomi 14CVకి వెళ్ళండి, అదర్వైజ్ S24 FEని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సురేష్ అడుగుతున్నారు, iQOO 13 ప్రైస్ ఎప్పుడు తగ్గుతుంది? బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ టైంకి, అంటే సో దసరా దివాళీ టైంకి అయితే తగ్గొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఘన భీమ్స్ అడుగుతున్నారు, ఎవ్రీ వీకెండ్ యూఆర్ గివింగ్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ సబ్స్క్రైబర్స్ అన్న, థ్యాంక్ యూ. సామ్సంగ్ M35 6 128GB 14,000లో కొనొచ్చు అన్న? ఎస్ కొనొచ్చు. ఇన్ కేస్
మీకు శాంసంగ్లో కావాలి అనుకుంటే చాలా మంచి ఆప్షన్. శాంసంగ్లో కావాలనే కాదు, కెమెరాస్ కూడా ఆ ప్రైస్ రేంజ్లో చాలా బాగుంటాయి. అండ్ వీడియోలో ముందుకెళ్లే ముందు సో నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేదే ఎవ్రీ వీక్ ఆస్క్ టెక్ 24లో మాత్రమే ఇంకా స్పెసిఫిక్గా రిక్వెస్ట్ చేస్తాను. సో మన ఛానల్ 2 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. 9th year అయితే ప్రజెంట్ రన్ అవుతుంది, 8 years కంప్లీట్ అయింది. సో ఎప్పుడు కూడా ఎక్కువ స్ట్రెస్ చేయలేదు, బట్ త్వరగా 2 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలంటే మీ సపోర్ట్ అయితే తప్పనిసరి. కనీసం ఈ ఎపిసోడ్ రెగ్యులర్గా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న విత్ ఇన్ ఫ్యూ డేస్లో మన ఛానల్ 2 lakh సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అవుతుంది. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొంత మీకు హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే మీరు నాకు చేసే సపోర్ట్. నెక్స్ట్ MDP రెడ్డి 55 inch బెస్ట్ మినీ LED టీవీ చెప్పు బ్రో బడ్జెట్లో అంటే మాత్రం ఈరోజు ఒక కిల్లర్ డీల్ వచ్చింది. TCL Q6CS మన ఛానల్లో రివ్యూ చేశాను. సో 13,000 డిస్కౌంట్ వస్తుంది HDFC క్రెడిట్ కార్డ్తో ఈఎంఐలో కొంటే. రెగ్యులర్గా 49,999 ఉంటుంది, బట్ 36,000కి వస్తుంది. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో కూడా ఈ రోజే పోస్ట్ చేశాను. ఇన్ కేస్ మీరు కనుక మినీ LED టీవీ బడ్జెట్లో కొనే ప్లానింగ్లో ఉంటే మిస్ అవ్వకండి. సో చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి లక్పతి మెగావత్ అడుగుతున్నారా అన్న, రియల్మీ GT7 అండర్ 40,000లో ఉంది, తీసుకోవచ్చా? లేకపోతే బెటర్ ఆల్టర్నేటివ్ మొబైల్స్ ఉన్నాయా? నేను చూస్ చేసుకుంటా. మొబైల్ గుడ్ ఆర్ ప్లీజ్ సజెస్ట్ మీ ఏ మొబైల్ అన్న. సో ఇన్ కేస్ కెమెరా మీ ప్రయారిటీ కాకపోతే కన్సిడర్ చేయొచ్చు, లేదు కెమెరా మీ ప్రయారిటీ, గేమింగ్ అంత ప్రయారిటీ కాకపోతే S24 FEకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ కుంజం సాయి కృష్ణ అడుగుతున్నారు, ఇట్స్ ఓకే ఫర్ నాన్ ప్రైమ్ మెంబర్స్ వితౌట్ అ క్రెడిట్ కార్డ్ టు వెయిట్ ఫర్ బిగ్ బిలియన్ డే సేల్ because good phones go out of stock or become more expensive when we get a chance. When is the best time for people like me to buy? Big Billion Day Sales, Great Indian Festival బెస్ట్ టైం. మీకు మెంబర్షిప్ లేకుండా, ప్రైమర్ ప్లస్ మెంబర్షిప్ లేకుండా, క్రెడిట్ కార్డ్ లేకుండా రెగ్యులర్గా ఉండే ప్రైస్తో కంపేర్ చేస్తే మనకి అక్కడ కొంచెం ప్రైస్ డ్రాప్ ఉంటుంది. బట్ స్టిల్ కార్డ్ ఎవరిదైనా మీరు అరేంజ్ చేసుకోగలిగితే మ్యాక్సిమం బెనిఫిట్ పొందగలుగుతారు. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పిల్లి ప్రవీణ్ అడుగుతున్నారు, బెస్ట్ గేమింగ్ ఫోన్ లాంగ్ టైమ్ అండర్ 50K. నియర్లీ 50,000లో iQOO 13 అయితే వస్తుంది. ఒక 3-4 వేలు అటు ఇటు బెస్ట్ ఆప్షన్ మీరు గేమింగ్ కోసం. అండ్ ఓవరాల్ ఆల్రౌండర్గా కూడా ఆ ప్రైస్ రేంజ్లో బాగానే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ తేజ కుమార్ అడుగుతున్నారు, సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra వర్సెస్ iPhone 16 Plus. ఒకవేళ మీకు iOSలోనే కావాలనుకుంటే iPhone 16 Plus, అదర్వైజ్ ఈ రెండిట్లో ఫోన్స్గా చూస్తే S24 Ultra మీకు బెటర్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ రాజు ధర అడుగుతున్నారు, సో మంచి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ ప్రైసెస్ వితౌట్ క్రెడిట్ కార్డ్ బిలో ఫోన్స్ ఇన్ BBD సేల్స్ అని అయితే అడిగారు. S24 FE 8/256GB వితౌట్ బ్యాంక్ డిస్కౌంట్ ఎంత వస్తుందన్నారు. దానికి సో నియర్లీ 35,000లో వస్తుంది. అండ్ రియల్మీ GT7 బిలో 30,000, GT7 Pro నియర్లీ 40,000. నెక్స్ట్ క్వశ్చన్ భరద్వాజ్ వారధి అడుగుతున్నారు, హాయ్ నవీన్ బ్రో, హానర్ మొబైల్స్ తీసుకోవచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల్లో హానర్ మొబైల్స్ ఉంటుందో ఊడిపోతుందో తెలిసే పరిస్థితి లేదు కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. లేదు మంచి మొబైల్సే, లేదు తర్వాత బ్రాండ్ ఎగ్జిట్ అయినా మా కష్టాలు మేము పడతామంటే ఇంకా మీ ఇష్టం, నేనైతే రికమెండ్ చేయను. అండ్ పడవల మదన్ అడుగుతున్నారు, బిగ్ బిలియన్ డే సేల్స్ డేట్స్ చెప్పండి. బిగ్ బిలియన్ డే సేల్స్ డేట్స్ మనం అక్యురేట్గా చెప్పలేం, కానీ సెప్టెంబర్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధు గౌతో అడుగుతున్నారు, అన్న నేను S24 FE కోసం వెయిట్ చేస్తున్నాను. బిగ్ బిలియన్ డే సేల్స్ వరకు అయితే ఇప్పుడు కొత్తగా నథింగ్ ఫోన్ 3ని లాంచ్ చేస్తున్నారు కదా, ఆ మొబైల్ ఎంత ప్రైస్లో రావచ్చు? వస్తే BBD సేల్లో ఎంత సెగ్మెంట్లో వస్తుందన్న? ప్లీజ్ టెల్ మీ అబౌట్ దిస్ అన్న. S24 FE మీకు 30,000 రేంజ్లో వస్తుంది BBD సేల్స్లో. ఇంకా నథింగ్ ఫోన్ 3 ఇప్పుడు లాంచ్ అవ్వబోతుంది కదా, అది మనకి 45,000 to 50,000 రేంజ్లో అయితే బ్యాంక్ డిస్కౌంట్తో రావచ్చు. BBD సేల్స్ టైం వరకు ఇంకొక 10,000 తగ్గి 40,000 రేంజ్లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కాకినాడ సినిమా, Vivo X200 FEలో Origin OS ఉంటుందా? వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ Poco F5కి Android 16 అప్డేట్ ఎప్పుడు వస్తుంది? F6 Android 16 అప్డేట్ గురించి అయితే ఎలాంటి ఐడియా లేదు, బ్రాండే చెప్పాలి. అండ్ X200 FEలో Origin OS ఉంటుందా అని అడిగారు. లేదు, Origin OS అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఉదయ్ అడుగుతున్నారు, అన్న కొన్ని ట్రస్టెడ్ రిఫర్బిష్డ్ వెబ్సైట్స్ చెప్పండి, అంటే బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్స్ కూడా కవర్ అయ్యేలా ఉన్న వెబ్సైట్స్ లిస్ట్ చెప్పండి అన్న. సో రిఫర్బిష్డ్కి ట్రస్టెడ్ ఏవీ లేవు. ఇన్ కేస్ మీకు ట్రస్టెడ్గా అనిపించినా ఒకసారి బాగా రావచ్చు, ఇంకొకరికి లేదా మీకే ఇంకోసారి వర్స్ట్గా ఉండొచ్చు ప్రోడక్ట్. సో ట్రస్టెడ్ రిఫర్బిష్డ్ వెబ్సైట్స్ అంటూ ఏమీ ఉండవు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెరీ సూన్ మనమైతే 2 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వబోతున్నాం. మళ్ళీ కలుద్దాం.